హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ హర్షిత 777. ఇవాళ నేనెందుకు ఇట్లా రెడీ అయినా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే నా యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఇవాళ ఉంది. చూడండి, అందరు ఉన్నారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుండ్రో అందరు వచ్చిండ్రు. చూడండి, చాలా బాగా అనిపించింది. ఇది ఎక్కడంటే మాదాపూర్ శిల్పకళా వేదికలా అయితే మా ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ చాలా బాగుంది ప్లేస్, నాకు నచ్చేసింది. చాలా పెద్దగా ఉంది. అదైతే ఇక్కడ మెట్రో ట్రైన్ వెళ్తుంది చూసారా, నాకు ఎక్కాలని చాలా ఇష్టం కానీ భయం. చూడండి ఎంత పెద్ద ఉంది శిల్పకళా వేదిక. ఆడ మా నాని నుంచి చాలామంది వచ్చిండ్రు. ఇప్పుడు ఇదైతే ఎంట్రన్స్ అనమాట. డోర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ టైం నేను చూడడం అంత పెద్ద డోర్స్. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసినారు. ఇక మా నాని, మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ అందరు వచ్చేసినారు. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయిపోయారు మా పేరెంట్స్. ఇదైతే హాల్ అన్నమాట. మా స్కూల్లో మోర్ దాన్ 2000 మెంబర్స్ ఉన్నారు. కంటిన్యూస్గా అందరు పేరెంట్స్ వస్తూనే ఉన్నారు. ఒక సెల్ఫీ తీసుకుందామని వాళ్ళు సెల్ఫీ తీసుకుని మా నాని, మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా తమ్ముడు. అదే టైంకి మా తమ్ముడు కశ్మిత్కి ఫీవర్ వచ్చిందంట పాపం. మా యాన్యువల్ డే ఫంక్షన్ వాళ్ళు 3:15కి అన్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? అది 7:30కి స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ పేరెంట్స్ మస్తు బోర్గా ఫీల్ అయ్యారు. చాలా మంది పేరెంట్స్ అయితే వస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా సీట్స్ తోలాడుకుంటున్నారు. ఆ జనం చూడండి అసలు ఎంత పెద్ద ఉంది. మొత్తం అది నిండిపోయింది. తర్వాత మా మమ్మీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఎట్లా రెడీ అయినా అసలు నా కాస్ట్యూమ్స్ ఎట్లున్నాయని చూడడానికి వచ్చింది. కానీ నాకు మస్తు భయం వేసింది. టీచర్ల ముంగట ఎందుకు తీయడం అవసరమా అని ఆ ఫేస్లోనే తెలిసిపోతుంది నా భయం. చూడండి, నాకు చాలా భయం వేసింది. ఆ డ్రెస్ అయితే నాకు అసలు నచ్చలేదు. మా మమ్మీకి నచ్చిందంట ఆ డ్రెస్. ఇక్కడైతే సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకున్న వాళ్ళు అన్నారు. సేమ్ గ్రూప్ డాన్స్లో ఉన్నారు నేను చేసేదానికి. వీళ్ళందరూ హయ్యర్ క్లాసెస్ వాళ్ళు. ఎవరైతే డాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో కొన్ని మంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండ్రు, మర్చిపోతారో అని. చాలామంది ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. చాలా బిజీ అయిపోయింది. చాలామంది ఉన్నారు. టీచర్స్ అన్నారు సేమ్ వేసుకుండ్రు. చూడండి, చాలామంది ఉన్నారు. నాకైతే ఈ ప్లేస్ నచ్చింది. మా ఫ్రెండ్స్ తన్మయ్, దీప, శ్రీనిజ చాలామంది ఉన్నారు. అందరు పార్టిసిపేట్ చేస్తుండ్రు. ఇంకా అందరు మంచి ఫోజులు ఇస్తుండ్రు. చూడండి, వీళ్ళందరు మా క్లాస్మేట్స్ అన్ని ఫోజులు ఇస్తున్నారు. చూడండి, అందరు వీడియో తీసేటప్పుడు హాయ్ చెప్తున్నారు. మా టీచర్స్ అన్నమాట. తర్వాత మా యాన్యువల్ డే ఫంక్షన్ అయినాక అందరూ బ్యాగ్స్ వెతుక్కుంటున్నారు. ఎక్కడెక్కడ పెట్టారు కూడా వాళ్ళకి తెలియదు. తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది ఫోటో దిగడానికి నాతోని. తన్మయ్ ఆమె పేరు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత మా క్లాస్ వాళ్ళు అందరు వెళ్ళిపోయినరు. హయ్యర్ క్లాసెస్ వాళ్ళు ఎక్కడ డాన్స్ మర్చిపోతారో అని ప్రాక్టీస్ చేసుకుంటుండ్రు. ముక్కల్లా ముక్కబెల్లా ఓల్లెల్లా ఓల్లెల్లా ఆ సాంగ్ పైన. తర్వాత బ్లూ అండ్ పర్పుల్ డ్రెస్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హాల్ మొత్తం బిజీ అయిపోయింది. తర్వాత అందరు ప్రాక్టీస్ చేసుకుంటుండ్రు. వీళ్ళందరూ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఈ శివుడు వేషం వేసుకునైనా నాకు చాలా నచ్చిండు. ఆ వేషంతోనే చాలా బాగుంది. తర్వాత వీళ్ళు ఢోల్ కొడుతున్నారు. టీచర్స్ వచ్చినారని తీసేసినారు. తర్వాత వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. కొన్ని మంది పర్ఫార్మెన్స్ అయిపోయింది ఆడుకుంటుండ్రు. పర్ఫార్మెన్స్ అయిపోయినాక నేను మా పేరెంట్స్ని కలవాలి కదా, అక్కడికి వెళ్తున్నాను. ఎంత పెద్ద స్టెప్స్ ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కి పోవాలి. ఇప్పుడు నాకు వచ్చే వరకు దమ్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు మా పేరెంట్స్ కలవడానికి వెళ్తున్నా నేను. ఎస్, హాల్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ అక్కడ నాకు బొమ్మలు కనిపించినాయి గోడ పైన. వావ్, నాకు చాలా నచ్చింది. ఎంత బాగా చెక్కిండ్రో, చాలా బాగుంది. విలేజ్ థీమ్ అయితే నాకు మా తమ్ముడికి అయితే ఈ బొమ్మలు చాలా నచ్చినాయి. మేము ఆ డోల్ని పట్టుకొని చూసినాం. కానీ అది రియల్ డోల్ కాదు, ఉట్టిది. సంక్రాంతికి అప్పుడప్పుడు వస్తుంటారు కదా మన ఇంటికి వాళ్ళు.
చాలా బాగుంది కదా పెద్ద ట్రీ, నాకు ఫుల్గా నచ్చేసింది. తర్వాత చాలా వేస్ ఉన్నాయి, ఎక్కడికి పోవాలంటే అక్కడ పోవచ్చు. చాలా వేస్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. చాలా మంది వచ్చిండ్రు. తర్వాత లాస్ట్ మా నాని, మా తమ్ముడు, నేను ఫోటో దిగినాము. మేమైతే ప్రోగ్రామ్ అయిపోగానే బయటికి వచ్చినాం. స్కూల్ వాళ్ళు మాకు కూపన్స్, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుండ్రో వాళ్ళు కూపన్స్ ఇచ్చినారు. అప్పుడు పర్ఫార్మెన్స్ తర్వాత చాలా ఆకలి పైన ఉన్నా కదా, ఇక సమోసాస్ ఇచ్చిండ్రు. ఏమి ఇస్తారో అనుకున్నా. 2 సమోసాస్, ఒకటి మా తమ్ముడికి, ఒకటి నేను. అప్పుడు డే టైం చూపించిన కదా, ఇప్పుడు నైట్ టైం వ్యూ అయితే చూపిస్తున్నా. నైట్ టైం వ్యూ అయితే మస్తు బాగుంది. నాకు ఈ ప్లేస్ అయితే మస్తు నచ్చింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.